నెల్లూరు ఎంపీ పీపీఆర్ గారితో మీ జర్నీ ఎలా ఉంది సార్? చాలా బాగుంటుందండి. ఇటీవల ఆయన ఒక 6 జలధార అమృతధార ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే మా నియోజకవర్గంలో ఆయన ఏర్పాటు చేసి అవి పూర్తయ్యాయి. ఎప్పుడు చేద్దాం, ఎలా చేద్దాం, మనం ఏదన్నా 2-3 అన్నా చేద్దామని అనుకున్నప్పుడు ఒక ప్రోగ్రాం పెట్టుకొని మేము ఇద్దరం కలిసి 6 వాటర్ ప్లాంట్లు ఒకే రోజు చేద్దాం. పక్క రోజు భోగి పండుగ, పెద్ద పండుగ వస్తుంది, సంక్రాంతి. ఈ భోగి పండుగ రోజు మనం కానీ ఇవన్నీ చేయగలిగితే ముందు రోజే ఆయా గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పి ఇద్దరం ఉదయం 9 గంటలకు మొదలు పెడితే రాత్రి 9:30 వరకు చివరి వాటర్ ప్లాంట్ని, ఇది విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఏర్పాటు చేసినటువంటి అమృతధార. ఆ అమృతధారని మరి ఇద్దరం కలిసిపోయాం, ప్రారంభించాం, ప్రజలతో మమేకమయ్యాం. అనేక విషయాలు ఇవాళ కూటమి నాయకత్వం, తెలుగుదేశం జాతీయ స్థాయి నాయకత్వం, చంద్రబాబు నాయుడు పాలన, వీటన్నిటి గురించి ప్రతి గ్రామంలో చెప్పాం. ఓపికగా ఇద్దరం తిరిగాం. ఒక మంచి కార్యక్రమంలో ఇద్దరం కలిసి నడిచాం. అందుకని విపిఆర్ గారితో వేరే ఎవరైనా ఒకవేళ ఏదైనా అనుకున్నా, నేను ఎందుకని అంటే సార్, చిన్న మాట సార్, మీరు ఒక సభలో, ఆత్మకూరు సభలో అన్నారు, మా ఇద్దరం మీద డిఫర్ పెట్టాలని చూస్తున్నారా, జరగదన్నట్టుగా మాట్లాడారు. దానికోసం అడగడం నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒకవేళ ఎవరిలో అయినా ఏదైనా చిన్న సంశయం ఉంటుందే తప్ప మా ఇద్దరిలో అసలు అటువంటి ఆలోచన కూడా రాదు.